ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రి కావాలని కలలు కన్నారు. కానీ ఆమె కల ప్రస్తుతానికి నెరవేరలేదు. పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కారణమా అనే చర్చకు తెరలేచింది. బాబు చెక్ పెట్టడం వల్లే పురంధేశ్వరిని బీజేపీ అగ్రనాయకత్వం పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు. ఏపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు మోదీ కేబినెట్లో భర్తీ ఖరారైంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మ సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. నిఖార్సైన బీజేపీ నాయకుడిగా ఆయనకు పేరుంది. అందుకే ఆయన్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ దఫా కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశంతో పురంధేశ్వరి మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి పదవి విషయంలో తనకు అడ్డు రాకుండా సుజనా చౌదరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే పురంధేశ్వరి ఊహించింది ఒకటైతే మరొకటి జరిగింది. ఒకే దఫా ఇద్దరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలకు అవకాశం ఇవ్వడం బాగుండదని బీజేపీ అగ్ర నేతలకు బాబు చెప్పారని అంటున్నారు. దీంతో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు మాత్రమే చోటిచ్చి పురంధేశ్వరిని ప్రస్తుతానికి పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి పేరును లోక్సభ స్పీకర్గా పరిశీలిస్తున్నారని ప్రచారం కూడా లేకపోలేదు. రానున్న రోజుల్లో పురంధేశ్వరికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.